తెలంగాణలో కాషాయ పార్టీకి కొత్త దళపతి రానున్నారు. త్వరలో అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడిని నియమించబోతోంది. ఉగాదిలోగా నయా సారథిని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడమే. గత కొద్ది రోజులుగా తెలంగాణలో బీజేపీకి కొత్త సారథి వస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదిగో ఇదిగో అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే తాజాగా కిషన్ రెడ్డి ఉన్నట్లుండి ఢిల్లీ వెళ్లడంతో కొత్త అధ్యక్షుడి ప్రకటన దాదాపు ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో కిషన్ రెడ్డి తన పర్యటనలన్నీ క్యాన్సిల్ చేసుకుని హస్తినకు వెళ్లారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఇదిగో అదిగా అంటున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పద్ధతి అధ్యక్షునికి సంబంధించినటువంటి వార్తలు తొందరలోనే అది ముగిసిపోతుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే చాలా క్లోజ్గా అంటే ఎండకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. గత 6 నెలలుగా బీజేపీ సంస్థాగత ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనబడుతుంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారో అన్న దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర బీజేపీలోనూ రాష్ట్ర రాజకీయాలను చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సండే రోజు హుటాహుటిన ఢిల్లీ వెళ్ళడం, అయితే నిన్న జాతీయ నాయకత్వంతో కొంత చర్చలు జరిపినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే కీలకమైనటువంటి నేతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలతో కూడా కొంత అభిప్రాయ సేకరణ ఇప్పటికే సేకరించడం జరిగింది. అయితే ఏదైతే బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శోభా కర్లాంజే కూడా ఎంపీలతో కూడా మాట్లాడి వారి అభిప్రాయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రానికి వచ్చి మరికొంతమంది నేతల అభిప్రాయం తీసుకోవడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయితే ఎవరు అధ్యక్షుడు అవుతారు అన్న దానిపైనే శోభా కర్లాంజేజీ వచ్చి ఇక్కడ నామినేషన్ తీసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అయితే 2-3 రోజుల్లో ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి జాతీయ అధ్యక్షుని ఎన్నిక కూడా సిద్ధమవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నటువంటి నేపథ్యంలో అది ఈ ప్రక్రియకు ఇంకా ఎండ్ కార్డు పడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు రేసులో చూసుకున్నట్లయితే చాలా మంది బీజేపీ నేతలు అయితే పోటీ పడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలంతా కూడా రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అయితే ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే బీసీ ఈక్వేషన్ ఎక్కువగా జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటుందన్న చర్చ అయితే మనకు పొలిటికల్ సర్కిల్లో వినబడుతుంది. జాతీయ నాయకత్వం కూడా ఆ విధంగా అడుగులు వేస్తుందన్నట్టుగా కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఈక్వేషన్లోనైతే ఇటు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేర్లైతే ప్రముఖంగా వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరితో పాటు ఎంపీల విషయానికి ఇంకా అధిష్టానంకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటారని కూడా చెప్తున్నారు. ముందు నుండి ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భావాలన్న వ్యక్తిని కూడా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలన్న ఆలోచనలు కూడా కొంతమంది బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో అందులో రామచంద్రరావు కానీ అదేవిధంగా మురళీధర్ రావు లాంటి నేతలు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహిళా కోటాలో డీకే అరుణ, అదేవిధంగా ఏదైతే చేవెళ్ల ఎంపీగా ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఇటీవల తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా బీజేపీ ఎవరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 2-3 రోజుల్లో పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఉగాది లోపు ఒక క్లారిటీ వచ్చి నామినేషన్లు స్వీకరించి ప్రకటన కూడా ఉంటుందంటూ బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ వచ్చే నెల ఫస్ట్ వారం కల్లా మాత్రం ఖచ్చితంగా పూర్తయితేదన్న ఆన్సర్స్ కూడా చాలా మంది బీజేపీ నేతల నుండి వినబడుతున్నటువంటి పరిస్థితి చూడబడుతుంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారు అన్న దానిపైన రాష్ట్ర రాజకీయాలు కూడా చాలా కీలకంగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర అధ్యక్షుని బట్టి పార్టీలో ఒక ట్రయాంగిల్గా ఉంటుందా లేదా రెండు పక్షాల మధ్య పోటీ ఉంటుందా అన్నది కూడా తేలుతుందన్న చర్చ కూడా రాజకీయ విశ్లేషకుల నుండి వినబడుతుంది. బీజేపీ నాయకత్వం తీసుకునేటువంటి అడుగులు అంటే భవిష్యత్తులో తీసుకునేటువంటి చర్యలకు ముందుగా ఇప్పుడు వేసే అడుగులు ఉపయోగపడతాయి అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మారుస్తారన్న చర్చ ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థాంక్యూ అజయ్.